అంబరం అంటే ధరించిన వాడు, కాళీ గజ్జెను ధరించిన వాడు ఎవరంటే నటరాజు. ఆ స్వామివారి దగ్గర ఉన్నటువంటి కాళీ గజ్జె ఒకటి వచ్చి పడింది ఇక్కడ భూమి మీద. గజ్జేశ్వరుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉద్భవిస్తాడు ఇక్కడ. ఆ గజ్జేశ్వరుడు రాక్షసుడు ఉద్భవించి ఇక్కడ అనేక రకాలుగా హింసలు చేస్తూ ఉంటారు. అందరూ పిలిపిస్తూ స్వామివారు రారు. కానప్పుడు ఇక నారద మహర్షి మరి పిలిపిస్తే ఏంటి మహర్షి స్వామివారి తన్మయలో ఉండి ఈరెవడో వచ్చే పైవారు తెలియపరచమని చెప్పినప్పుడు స్వామివారు చెప్పినప్పుడు స్వామివారు తెలుసుకొని అరే ఇక్కడ కాళీ గజ్జ ఊడిపోయింది కావాలంటే మాత్రం ఈ రూపంలో పోతే కష్టము వారు సంహారం కాదు, వేరే రూపంలో పోవాలని మీరు మనం సంహరించాలంటే శివ రూపంలో పోతే మాత్రం ఏది మళ్ళీ నువ్వు చంపుదానికి పోయి వరాలిస్తాం మళ్ళీ వెళ్ళి అట్లా వద్దని చెప్పినప్పుడు ఆయన ఎట్లయితే నాట్యం చేస్తూ వస్తున్నాడో అదే నాట్య రూపంలో శివుడు ఇక్కడికి వస్తాడు. నాట్య రూపంలో శివుడు ఇక్కడికి వచ్చి అతని అంటే అంబరము చిదంబరేశ్వరుడు స్వామి పేరు. అమ్మవారి పేరేంటి? జనని శివకామిని. శివకామిని అంటారు అమ్మని. ఏమండి శివకామిని అంటే అమ్మవారు సలహాతో నటరాజు రూపంలో వచ్చిన వాడా అని లెక్క. అట్లాంటిది ఈ చిదంబర రహస్యం ఇది. అయితే చిదంబరం అంటే మీకు మొన్న చెప్పాను మీకు 5 పంచభూతాలు 5 లింగాలని చెప్పని. ఈ లింగం పేరు వచ్చేసేమన్నా ఆకాశలింగం. చిదంబర రహస్యం చూపిస్తారు లోపల వాళ్ళు బ్రాహ్మణులు ఉన్నారు పూజారులు. చిదంబర రహస్యం అంటారు పైన చూపిస్తారు ఖగోళం. ఏమండి ఆ ఖగోళం రూపంలో ఉన్నటువంటి ఈ శిల్పాకారం ఏంటంటే శివలింగం ఏంటంటే చిదంబరేశ్వరుడు శివలింగము. ఈ పేరు వచ్చేసేసి చిదంబరేశ్వరుడు. అమ్మవారి పేరు ఉన్న శివకామిని. బంగారు పెంకుల రూపంలో ఉంటుంది ఈ దేవాలయం పైన అంతా కూడా. బంగారు పెంకులు పేర్చారన్నమాట లోపల. ఆ రేకులతో ఉంటుంది గర్భగుడి. ఏమండి ఈ దేవస్థానం మొత్తం కూడా మీరు కంప్లీట్గా రౌండప్ చేసేసుకొని ఒక 1.5 అవర్ల కల్లా ఎక్కడైతే బస్సు పెట్టామో వాడికి వచ్చేసేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి వేరే చోట ఎక్కడైతే మీరు బండి ఆపామో అక్కడే బాత్రూమ్లు మొత్తం ఉంటే వరుసగా ఫ్రెష్. ఇదండి 2వ గోపురం. కొన్ని లక్షల శిల్పాలు చెక్కబడిన 2వ గోపురం. ఇప్పటివరకు మా బస్సు అయిన రామారావు బాబాయ్ గారు చిదంబరం యొక్క రహస్యం చెప్పారు. ఇది మనిషి శరీరానికి అనుసంధానం చేయబడిన మనిషి యొక్క శరీరానికి అనుసంధానం చేయబడి నిర్మించిన ఆలయం అండి. 72,000 నాడులు, నవరంధ్రాలు, కొట్టిన మేకులు కూడా మన శరీరంలో ఒక లెక్కేనండి. అది ఆనాటి రాజులు, ఆనాటి శిల్పకళాకారులు ఎలా చెక్కారో ఏంటో ఇప్పుడు స్కానింగ్లు అయ్యి ఎందుకు. స్వామి చిదంబరేశ్వరుడు అయితే అమ్మవారి పేరు శివగామిని దేవంటండి. అందరి కోరికలు తీర్చే శివగామిని దేవి అందరినీ చల్లగా చూడమ్మా.